శ్రీరెడ్డి దొరికితే ఇప్పుడైనా ఉతుకుతారు. నమస్తే మేడం. నమస్తే. చేబ్రోల్ కిరణ్ అరెస్ట్ చేసి టీడీపీ అందరూ తన సెల్ఫ్ గోల్స్ ఏమైనా వేసుకుంటుందంటారా? సెల్ఫ్ గోల్స్ వేసుకోవాల్సినంత అవసరం టీడీపీకి లేదు. అతను నోరు జారాడు. మహిళలను అస్సలు మాట్లాడకూడదు. ఎవరో ఏదో చేశారని ఇతను చేయడం చాలా తప్పు. అదే ఇతని అమ్మనో ఇతని అక్కనో ఇతని కూతురునో ఎదుగొచ్చిన కూతురునో మాట్లాడితే అలాగే ఊరుకుంటాడా? అసలు భారతీ గారిని మాట్లాడాల్సిన అర్హత అవసరం ఇతనికి ఏముంది? ఒక దివంగత నేత మాజీ సీఎం గారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి కోడలు, మాజీ సీఎం గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి భార్య, అటువంటి వ్యక్తిని నోటుకొచ్చినట్టు మాట్లాడటానికి వీడికి అర్హత ఎక్కడుంది? తనకి చాలా తప్పు మాట్లాడాడు అతను. అసలు ఎంత కించపరిచినట్టు మాట్లాడాడంటే మహిళా లోకాన్ని చాలా తలదించుకునేలా మాట్లాడాడు. ఆ మాటలకి ఏ మహిళైనా ఖండిస్తుంది, ఖండించింది. అలాగే లోపలేశారు, కానీ లోపలేసి తోముడు కార్యక్రమం పెడితే ఒకసారి ఈసారి ఏ పార్టీ నాయకులైనా ఎవరైనా కానీ ఇళ్లలో ఆడవాళ్ళు వెళ్ళిపోరు. ఏమన్నా వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళు తిట్టుకుంటారు, వాళ్ళు ఏమైనా చేసుకోండి. మీ రాజకీయ నాయకులు ఇళ్లలో ఆడవాళ్ళు ఎందుకు పోతారు? వాళ్ళు ఏం చేశారు? మీలాంటి మగవాళ్ళని నవమాసాలు మోసి నొప్పులు పడి కని పెంచి పెద్ద చేయడమేనా మహిళలు చేసిన తప్పు? అదే మీ అమ్మనంటే నువ్వు ఊరుకుంటావా? నువ్వు మీ నాన్నకు పుట్టావా? నువ్వు ఇంకెవరికైనా పుట్టావా? మీ అమ్మలో లేవు నువ్వు, మీ నాన్నలో లేవు నువ్వు, ఎవరైనాగా ఉన్నావు అని మాట్లాడితే నువ్వు ఎంత బాధపడతావు? నిన్ను కన్న తల్లి ఎంత బాధపడుతుంది? అది ఆలోచన రాలేదా నీకు? నువ్వు అలా ఎలా మాట్లాడతావా? కిరణ్ గారు చాలా రాంగ్ మాట్లాడాడు అతను. మరి మాట్లాడినందుకు తన సొంత నియోజకవర్గం, తన సొంత పార్టీల వ్యక్తులను కూడా చూడకుండా మరి కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మంచి శిక్ష వేశారు. వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే వైసీపీ వాళ్ళు దాడి చేస్తారని కావాలని ఆయన అరెస్ట్ చేసి కాపాడారు అనే వార్త కూడా నడుస్తుంది. నువ్వు అసలు చేస్తే చేయని అంటే నోరు జారిన వాళ్ళని దాడి చేసినా ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఆడవాళ్ళు లేదు, మాట్లాడకూడదు. ఆవిడెవరు? భారతీయ సిమెంట్ కి వేనరు. అంటే పైకి అరెస్ట్ చేసినా కూడా జైలు వేసి కాపాడారు. వైసీపీ దాడి చేస్తారు కదా, సో ఆ విధంగా కాపాడారు అరెస్ట్ చేశారు చాలా మంది అంటున్నారు సోషల్ మీడియాలో. వస్తానే ఉంటాయి అవన్నీ. దొంగ అరెస్టులు అనొచ్చు, దొర అరెస్టులు అనొచ్చు, ఏవైనా వస్తాయి. కానీ అరెస్ట్ చేసి అయితే లోపల వేసారా లేదా? అది ఇప్పుడు రేపు నిజమైంది అనుకో, ఆయన లోపల వేస్తారుగా ఒక 6 ఏళ్ళు 7 ఏళ్ళు. అంటే ఇలా అరెస్ట్ చేసి వైసీపీ వాళ్ళకి ఒక ట్రీట్మెంట్, టీడీపీ వాళ్ళకి ఒక ట్రీట్మెంట్ లోపల డిఫరెంట్ గా ఉంటుంది. ఏముండదు, మొత్తానికి ఒకటే ట్రీట్మెంట్ ఉంటది. వైసీపీ హయాంలో శ్రీరెడ్డి గానీ లేదంటే మిగిలిన చాలా మంది కానీ పండ బూతులు పచ్చి బూతులు తిట్టారు. అటు పవన్ కళ్యాణ్ ని, అటు లోకేష్ ని, అలాగే భువనేశ్వర్ గారిని తిట్టినా సరే మరి వాళ్ళు ఎందుకు ఇలాంటి చర్యలు తీసుకోలేదు? వీళ్ళు ఎందుకు ఇట్లాంటి చర్యలు తీసుకోలేదు? ఈయన దొరికాడు, పట్టుకున్నారు. ఆవిడ దొరకలేదు. శ్రీరెడ్డి దొరికితే ఇప్పుడైనా ఉతుకుతారు. ఆవిడ అప్పుడు చాలా దొరకపోవటం కాదు, అప్పుడు వాళ్ళ హయాంలో వాళ్ళకు కూడా దొరికేది కదా. వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు? వైసీపీ హయాంలో వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇలా వైసీపీ హయాంలో అంటే వాళ్ళకి చేత కాలేదు, వీళ్ళకి చేత అయింది. అదే తేడా ఏం లేదు. వీళ్ళ పంతాన్ని వీళ్ళు చూపించారు, వాళ్ళ పంతాన్ని వాళ్ళు చూపించలేదు, అంతే డిఫరెంట్. ఎందుకంటే ఈయనకి చంద్రబాబు నాయుడు గారికి 47 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉంది. ఆయన ఏ పార్టీలు మారినా, ఎక్కడికి వెళ్ళినా, ఎటువంటి దానిలో ఉన్నా నలిగిన వ్యక్తి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంత కాదే. ఒక్కసారిగా ఒక 4-5 ఏళ్ళు వచ్చేటప్పటికి నేనే మంత్రిని అనుకున్నాడు. కానీ ప్రజలు ఇటువంటి వ్యక్తిని వాళ్ళ కాళ్ళు చెప్పుతో సమానం అనుకున్నారు. ఇలా వచ్చింది అన్నమాట. టీడీపీ స్ట్రాటజీతో ముందుకెళ్తున్నా, ఇట్లా వాళ్ళు అరెస్టులు చేసుకుని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుని సింపతి క్రియేట్ చేసే ఛాన్స్. ఒక మహిళని కించపరిచేలా మాట్లాడినందుకు అరెస్ట్ చేశారయ్యా. వాళ్ళని అరెస్ట్ చేసుకొని వాళ్ళనే సేవ్ చేసుకోవడం తప్పు. అలా మాట్లాడొద్దు మీరు. అలా ఎందుకు మాట్లాడతారు? మీ మీడియా వాళ్ళు కూడా అలా ఆలోచించి మాట్లాడండి. వాళ్ళని సేవ్ చేసుకోవడానికి అరెస్ట్ చేశారు, లేకపోతే ఇంటిలో ఉతుకుతారని అరెస్ట్ చేశారని మాట్లాడొద్దు. వైసీపీ వాళ్ళకి వచ్చే అనుమానాలే మేము అడిగేది. వస్తాయి, వైసీపీ వాళ్ళకి అనేకమైన వస్తాయి. మరి ఇప్పుడు వీళ్ళు చేసిన వైసీపీలో ఉన్నప్పుడు మరి ఆయన ఎవరు? రాంబాబు, గోడల మాధవ్ సూసైడ్ చేసుకున్నాడు. కోడలి శివప్రసాద్ గారు సూసైడ్ చేసుకున్నారు. మరి అప్పుడు వాళ్ళని కూడా అరెస్ట్ చేయొచ్చుగా. అప్పుడు వాళ్ళు కూడా అరెస్ట్ చేసుకోవచ్చుగా. చేసుకోలేదు అంటే టైం రాలేదు. ఇది కూడా టైం వచ్చింది అంతే, ఇంతకు మించి ఇంకోటి ఏం లేదు. మహిళగా మహిళలను కించపరిచే పోస్టులు, వీడియోలు, వ్యాఖ్యలు ఇటువంటి వాటిని మీరు ఎలా తీసుకుంటారు? నేను ఒక మహిళగా అయితే అంత గలీజు మాటలు, అంతటి దుర్మార్గమైనటువంటి చర్యలు మహిళల మీద తీసుకోవద్దు. నేను మహిళనే. నేను ఒక అమ్మాయిల గురించి కూడా చాలా వీడియోస్ లో మాట్లాడుతున్నాను, చాలా ట్రోల్స్ చేస్తున్నాను.
అమ్మాయిల పరిస్థితులు, అమ్మాయిల పేరెంట్స్ పరిస్థితులను బట్టి నేను మాట్లాడగలుగుతున్నాను. అంతేగాని ఒక మ్యారేజ్ అయ్యి పిల్లలకి తల్లి అయ్యి ఒక ఇంటికి కోడలయ్యి ఒక వంశానికి వంశవృక్షమైనటువంటి ఒక మహిళను పట్టుకొని అలా మాట్లాడితే మాత్రం ఎవరు ఒప్పుకోరు. మహిళా లోకం అసలు ఒప్పుకోదు.